హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. మనం ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు బయట బండ్ల మీద చేసే మిర్చి బజ్జీలను చూస్తే నోరు ఊరని వారంటూ ఎవరైనా ఉంటారా? మిర్చి బజ్జీ అంటే అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది. బయట తినడానికి శుభ్రంగా ఉంటాయో ఉండయో అని చాలామంది తినడానికి ఇష్టపడరు. అందుకని చెప్పి ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. బయట బండి మీద చేసే మిర్చి బజ్జీలానే ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి. ఇక మీ ఇంట్లోనే మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముందుగా మనం మిరపకాయ బజ్జీలు చేయడం కోసం బజ్జీ మిరపకాయలను తీసుకోవాలి. నేనైతే ఒక 12 బజ్జీ మిరపకాయలను తీసుకున్నాను. వీటిని ఫస్ట్ అయితే వాష్ చేసేసి తడి లేకుండా తుడుచుకొని ఇలా ఒక మిరపకాయను తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మీకు మిరపకాయ బజ్జీలు కారంగా ఉండాలనుకోండి, లోపల ఉండే సీడ్స్ని తీయకుండా అలానే ఉంచుకోండి. స్పైసీగా వద్దు అనుకుంటే ఈ సీడ్స్ని తీసేయండి. నేనైతే తీసేస్తున్నాను. ఇలానే అన్నింటిని తీసేసి రెడీగా ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వాము పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోండి. దీనికి సరిపోయేంత సాల్ట్ని వేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ని ఇప్పుడు ఒక్కో మిర్చి బజ్జీలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని మిర్చి బజ్జీ కానీ తింటే పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొన్ని మామూలుగా బయట చేసుకునే మిర్చి బజ్జీలా చేసుకుందాం. బజ్జీ మిరపకాయని తీసుకొని సాల్ట్ని ఇలా స్పూన్తో స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలితే అన్నింటినీ స్టఫింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని జల్లించుకున్న 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మనకు మిర్చి బజ్జీ క్రిస్పీగా రావడం కోసం 3 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసి రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపును వేయడం ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న ఓమను వేసుకోవాలి. ఇలా ఓమను వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసేసి కొద్దిగా వాటర్ని పోస్తూ పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం ఫోర్క్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా దోసపిండి బ్యాటర్లా కలుపుకుంటే సరిపోద్ది. పిండిని కలుపుకోవడం కోసం నాకైతే 1/2 కప్పు వరకు వాటర్ పట్టాయి. ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ని వేస్తున్నాను. ఇలా ఆయిల్ని వేయడం వల్ల మిర్చి బజ్జీకి పిండి బాగా పడుతుంది. ఇలా ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని సెట్ అవ్వనిద్దాం. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పిండిలోకి బజ్జీ మిరపకాయలను డిప్ చేస్తూ మిరపకాయను పిండితో కవర్ చేస్తూ ఎక్స్ట్రా పిండి రాకుండా గిన్నె అంచుల వెంబడి రాస్తూ స్లోగా డ్రాప్ చేసుకోవాలి. మనం ఆయిల్లో వేసేటప్పుడు 2 లేదంటే 3 బజ్జీలను మాత్రమే వేసుకోవాలి. అప్పుడైతేనే ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి. అన్నింటినీ ఇలానే చేసేసుకోవాలి. మనం 2 రకాల స్టఫింగ్ మిరపకాయ బజ్జీలను చేసుకున్నాం కదా, చాలా సింపుల్గా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలను మధ్యలోకి కట్ చేసుకున్న ఆనియన్, లెమన్ అలాగే కొద్దిగా మసాలాను చల్లుకొని తింటే వారెవ్వా ఏమన్నా టేస్ట్ ఉంటుందా, చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని ఈవినింగ్ టైంలో కానీ లేదంటే వర్షం పడేటప్పుడు కానీ చేసుకొని తింటే అదిరిపోతాయి మిర్చి బజ్జీలు. సో ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ మిర్చి బజ్జీని ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.